సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి సమ్మక్క గద్దెకు చేరుకున్నది. ఫస్ట్ సారక్క, నిన్న సమ్మక్క గద్దెకు చేరుకున్నారు. లక్షలాది మంది జనం, దాదాపుగా ఇప్పటికే కోట్ల దర్శనం చేసుకున్న వాళ్ళ సంఖ్య దాటిపోయి ఉంటుంది. ఒక నెల రోజుల డేటా తీస్తే కోట్ల మంది ఇప్పటికే దర్శనం చేసుకున్నారు. ఇంకా ఈనాడు పేపర్ ఇది. జనం వనం ప్రణమిళ్ళగా వచ్చే వరాల తల్లి, గద్దెపై కొలువు తీరిన సమ్మక్క, నిండు జాతరతో మేడారం జనసంద్రం. ఆ దృశ్యాలు చూడొచ్చు. కుంకుమ భరణిలో కొలువైన సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుంచి తీసుకొస్తున్న పూజారులు. చిలకలగుట్ట నుంచి పూజారులు సమ్మక్కను తీసుకొస్తుండగా AK-47 పేలుస్తూ ఆహ్వానిస్తున్న ములుగు SP సుధీర్ రామ్నాథ్ కేకన్ అధికారులు, మిగతా వాళ్ళందరూ. మహాజాతరలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం మేడారం సమీపంలోని చిలకలగుట్ట పైన కుంకుమ భరణ రూపంలో కొలువైన సమ్మక్క తల్లిని ఆదివాసీ పూజారులు పవిత్ర గద్దెపైకి తీసుకొచ్చి కొలువు తీర్చారు. అమ్మ రాకతో మేడారానికి నిండు జాతర కళ వచ్చింది. సమ్మక్క ఆగమన ప్రక్రియ గురువారం తెల్లవారుజాము నుంచే మొదలైంది. తొలుత పూజారుల కుటుంబాలకు చెందిన మహిళలు వచ్చి సమ్మక్క గద్దెను అలంకరించి వెళ్ళారు. మేడారం పడమర దిక్కులోని జెండాగుట్ట నుంచి వచ్చి వెదురుకర్ర రూపంలో ఉండే వనదేవతను తీసుకొచ్చి సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాన పూజారులు సిద్ధపోయిన జగ్గారావు, మునీందర్, వడ్డెలు, కొక్కెర కృష్ణయ్య బృందం చిలకలగుట్టపైకి చేరుకున్నారు. అక్కడ అమ్మవారిని అలంకరించి వారికి సంప్రదాయ పూజలు కొనసాగించారు. అనంతరం అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ భరిణెను తీసుకొని రాత్రి 10 గంటల సమయంలో గద్దెపై కొలువు తీర్చారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జనసంద్రం, కోట్లాది మంది జనం. మేడారంలోని గద్దెల ప్రాంగణంలో భక్త జన సందోహం. ఒకసారి అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు. అమ్మవారిని తీసుకొస్తుండగా చిలకలగుట్ట నుంచి గద్దెల ప్రాంగణం వరకు దారికి ఇరువైపులా భక్తులు పెద్ద సంఖ్యలో చేరి తల్లి సమ్మక్క సల్లంగా చూడమ్మ అంటూ జయ జయ ధ్వానాలు చేశారు. మహిళలు, ఆడపడుచులు అందమైన ముగ్గులు వేసి అమ్మకు ఘనస్వాగతం పలికారు. జాతరకు సంక్రాంతి పండుగ తరలివచ్చిందా అన్నట్టుగా దారంతా రంగవల్లులతో ముస్తాబు చేశారు. వందలాది మంది భక్తులు డోలు, డప్పు, చప్పుళ్లకు లయబద్ధంగా నృత్యాలు చేశారు. కళాకారులు ఆదివాసీ సంప్రదాయ కొమ్ముబూర సంగీతంతో అందరిలో ఉత్సాహం నింపుతూ భక్తి పారవస్యంలో ఓలలాడారు. గాలిలోకి కాల్పులతో గౌరవ వందనం. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కిందకి తీసుకొచ్చే ఘట్టం అత్యంత ఉద్వేగభరితంగా సాగింది. అమ్మవారికి స్వాగతం పలికేందుకు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కలెక్టర్ దివాకర్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. పూజారులు చిలకలగుట్ట దిగుతుండగానే అమ్మవారి రాకకు గౌరవ సూచకంగా ములుగు జిల్లా SP సుధీర్ AK-47తో గాల్లోకి ఆనంద పారవస్యంతో కాల్పులు జరిపారు. ఇదే రీతిలో చిలకలగుట్ట గేటు వద్ద కూడా పోలీసులు భక్తుల జయజయధ్వానాల మధ్య రెండోసారి కాల్పులతో హోరెత్తించారు. క్యూ లైన్లో 2 గంటల సమయం పడుతుందట దర్శనంకు. జాతర జనసంద్రంగా మారడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. IG చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 25 మంది IPS అధికారులు రద్దీ నియంత్రణ విధుల్లో పాల్గొన్నారు. IPSలో 25 మంది ఉన్నారట. తల్లుల దర్శనం కోసం క్యూ లైన్స్లో భక్తులకు కనీసం 2 గంటల సమయం పట్టింది. మరోవైపు జంపన్న వాగు వద్ద లక్షల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పెద్ద సంఖ్యలో తలనీలాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మేడారం మొత్తం గుడారాలమయమైంది. ఇక ఖర్చు కూడా అట్లే అయిపోయింది. ఒక్కొక్క గుడారం రెంట్కి తీసుకోవాలంటే ఎవ్రీడే 3,000-4,000 ఉందట. అంతకంటే ఎక్కువనే ఉంది. ఇంకా కొంతమంది 3 రోజులు 4 రోజులు ఎవ్రీ ఇయర్ అక్కడే ఉండే కుటుంబాలు ఎన్నో, కొన్ని లక్షల మంది అట్లా వెళ్తుంటారు. వెళ్ళొచ్చే వాళ్ళు, మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు మళ్ళీ ఇంటికి చేరుకునే వాళ్ళు ఇంకొంతమంది. స్నానాలు చేస్తున్న భక్తులు ఆ దృశ్యాలు ఒకసారి చూడొచ్చు మనం. ఇలా గవర్నర్ పోతుండట ఏడికి, సమ్మక్క సారక్క దర్శించుకోవడానికి. 890 కోట్లతో గిరిజన వర్సిటీ నిర్మాణం అట. నిన్న ఎవరు కిషన్ రెడ్డి పోయింది ఆడికి. త్వరలో ప్రధానమంత్రితో భూమి పూజ చేస్తారట. గిరిజన వర్సిటీ ఆల్రెడీ వచ్చింది. దానికి సంబంధించిన బిల్డింగ్స్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి భూమి పూజ చేయబోతున్నారనమాట. సో ఇది మేడారం సంబంధించి అన్ని పేపర్స్లో ఇదే వార్త ప్రధానంగా అన్ని పేపర్లో కనబడుతున్నది.
సల్లంగా చూసేందుకు సమ్మక్క వచ్చే చిలకల గుట్ట నుంచి గద్దెపైకి చేరుకున్న వనదేవత శివసత్తుల పూనకాలు, భక్తుల జయ జయ ధ్వానాలు, AK-47 గాల్లోకి పేల్చి పోలీసుల గౌరవ వందనం, నలుగురు దేవతల రాకతో పతాక స్థాయికి మహాజాతర. ఇంకా ఇవాళ రేపు 2 రోజులు మిగిలి ఉన్నది. ఆ తర్వాత ఇంక అయిపోయింది.